ఎస్ రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా యూరియా క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత 3 సీజన్లలో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తాయి. ఎముకలు కొరికే చలిలో నిద్ర యూరియా కేంద్రాల దగ్గర అయితే అన్నదాతలు క్యూ కడుతున్నారు. కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవ కేంద్రం వద్ద రైతులు తెల్లవారకు ముందే బారులు తీరారు. సో ఈ రోజు అయినా యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. క్యూలలో నిల్చోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. యూరియా అవసరం పడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొనిజర్ల మండలం రైతు గ్రోమోర్ సెంటర్ దగ్గర క్యూ లైన్ ఉంచున్నారు. ఇది సత్తుపల్లి ఖమ్మం రాష్ట్రీయ ప్రధాన రహదారి. భారీ క్యూ లైన్ చూడొచ్చు, ఎంత దారుణంగా రైతులు క్యూ లైన్లో ఉన్నారో. ఉదయం నుంచి కూడా ఇదే క్యూ కొనసాగుతుంది. పొద్దున్నే లేచి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం క్యూ కట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒకటి కంటే బస్తా ఎక్కువ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైతు 4-5 ఎకరాలు సాగు చేస్తున్నారు. తోపులాట కూడా జరుగుతూ ఉంది. రైతులందరూ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, తమకు సరిపడా రైతులకు యూరియా ఇవ్వాలని కోరుతా ఉన్నారు. యూరియా లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎప్పుడు వచ్చినా పెద్ద మనిషి ఏంది? మేము 4ంటికి వచ్చినండి. 4ంటికి వచ్చినా ఇప్పుడు ఒక యూరియా కట్ట కూడా దొరకట్లేదు. ఎన్ని ఎకరాలు చేస్తున్నావు, నీకు ఎంత కావాలి, అసలు ఏంది పరిస్థితి? 10 కట్టలు కావాలండి. 5 ఎకరాలు చేసినాం. ఇప్పుడు దాకా ఒక్క యూరియా కట్ట కూడా దొరకలేదు. 5 ఎకరాలు ఎత్తే ఒక్క కట్ట ఎత్తే ఏడదల్లాలి, మేము ఏ మూలకు దల్లాలేదని కాదండి. యాప్ పెట్టినము, రైతులు ఇంటికాడ ఉండి ఒక క్లిక్ చేస్తే చాలు మీకు యూరియా వస్తుంది అంటారు కదండి. అదంతా వస్తుంది డూప్లికేట్ అండి. 6 గంటలకు వచ్చి నువ్వు ఒక కట్ట ఎత్తానంటాడు. 6 గంటలకు వచ్చి నిలబడితే వాళ్ళు మీరు ఎందుకు వచ్చారని ఎస్ఐ గారు అంటాడు. అసలు మామూలు టార్చర్ కాదు ఇది. యూరియా కోసం యాప్ తీసుకొచ్చినామని ప్రభుత్వం చెప్తుంది, మన జిల్లా మంత్రులు చెప్తున్నారు. ఇంటికాడ కూర్చుంటే వస్తుంది, యాప్లో బుక్ చేసి డౌన్లోడ్ కావట్లేదండి. వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. 6 గంటలకు వచ్చి ఎన్ని ఎకరాలు ఉందన్న, మరి ఎంత యూరియా కావాలి, ఎంత ఇస్తున్నారు? 4 ఎకరాలు ఉందండి. కట్ట ఎత్తున్నారు ఒక్క మనిషికి. మీకు ఎంత అవసరం పడుతుంది అసలు? మాకు 10-12 గంటలు పడతాయండి. ఒక కట్ట ఎత్తున్నారు. ఇప్పుడు కష్టాలు ఏంటంటే రేటు పెంచాను, ఫ్రీ చేయాలి, కానీ దెబ్బలు పెడితే ఎట్లా మేము బతికేది? పంట పండింది వాళ్ళు బతకరు. చివరికి వచ్చే మాది ఈ గతి. ఏం చేయాలా? అడుగుతారు, ఎవరు అడిగినా ఎవరు సమాధానం ఎవరున్నా చెప్పేది. యాప్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అసలు ఏదీ లేదు. ఈ చూడండి, తెల్లారుదామని వస్తే ఒకటే వచ్చేది ఒక కట్ట. 6 ఎకరాల పొలం ఉందండి, ఒక కట్ట. ఏడా చల్లాలి చెప్పండి దాన్ని? ఇంత దారుణం అయితే మరి ఎట్లా రైతు పరిస్థితి? మరి మనతో పాటు రైతు సంఘం నేత రాంబాబు ఉన్నారు, వారు కూడా వచ్చున్నారు. రాంబాబు గారు, మీరు చాలాసార్లు ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, మరి పరిస్థితి అసలు ఇది మారతలేదు, ఏమంటారు ఇది? రబీ సీజన్లో యూరియా పంపిణీలో ఖరీఫ్ సీజన్లో ఏ సమస్యలు అయితే తలెత్తినాయి అదే సమస్యలు తలెత్తినాయి. ప్రభుత్వమే యాప్ తీసుకొస్తాను అనేసరికి రైతులు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, అది స్మార్ట్ ఫోన్ ఉన్న చదువు ఇంగ్లీష్ అర్థం కాక దాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ తెలియక, కొంతమంది సిగ్నల్స్ లేక ఎరువులు యూరియా అందిద్దో లేదో అని చెప్పి డైరెక్ట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకుందాం అనేది అందుకోసం వందలాది మంది వేలాది మంది రైతులు గ్రోమర్ సెంటర్లకి సొసైటీ కార్యాలయాలకు వస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు అవసరమైన యూరియా ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో 40,67,000 యూరియా కట్టలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ప్రకటించారు. 46,67,000 యూరియా కట్టలు ఉంటే రైతులు 100,000 మంది క్యూ లైన్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మీరు ఉన్నటువంటి యూరియాని సకాలంలో సప్లై చేయట్లేదు కాబట్టి, డీలర్ల ద్వారా సొసైటీల ద్వారా ఇవ్వట్లేదు కాబట్టి మీరు దాచుకొని ఇస్తున్నారు. ఇవాళ సొసైటీలో ఉన్న యూరియా కూడా వారం రోజులు అయింది వచ్చి పంచడం లేదు. అంటే కేవలం మన గ్రోమర్ సంస్థ ద్వారా యూరియా సప్లై జరుగుతుంది. వైరాలో కానీ కొనిజల్లో కానీ సొసైటీలో ఉన్న వాటిని ఎందుకు మీరు విక్రయం చేయట్లా? జిల్లాలో ఉన్నటువంటి 1000 టన్నులు ఎందుకు విక్రయం చేయట్లేదు? రైతులు ఇది బంగారం కాదు, లేదా ఇతర దాచుకొని సంవత్సరం పెట్టుకునేది కాదు. ఏ సీజన్లో ఆ సీజన్లో 3-4 కట్టలు తీసిపోతారు. ఇది 2 నెల రోజులు నిల్వ ఉన్నా కానీ ఆగమయ్యేది. కాబట్టి రైతు ఎవరో కూడా అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ పెట్టుకునే సరుకు కాదు ఇది యూరియా. కాబట్టి యూరియాను మీరు ఓపెన్గా ఇచ్చేయండి. రైతులకు ఇచ్చినప్పుడు తొందరగా సమస్య లేకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ వైపున ఆలోచించాలా. ఈ యాప్లు తీసుకొస్తాను, లేదా ఎకరానికి కట్టే ఇస్తాం, 2 కట్టలు ఇస్తాం అంటే రైతులు అవసరం, వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఎక్కువ వస్తున్నారు. అందుకని మీరు ఎప్పుడైతే కట్టే ఇస్తాం, 2 కట్టలు ఇస్తాం, ఎకరానికి 3 కట్టలు ఇస్తాం అనేది మీరు మాట్లాడుతున్నారు మంత్రుల స్థాయిలో, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. యూరియా ఒక్క కట్ట కూడా ఖరీఫ్ సీజన్లో కొద్దిమంది రైతులు ఒక యూరియా కట్ట కూడా దొరకలేదు. తీసుకున్న వాళ్ళే తీసుకున్నారు. నిన్న మొన్న ఏంది యాప్ అన్నారు, యాప్ డౌన్లోడ్ కావట్లేదని చెప్పి ఆఫ్లైన్లోకి తీసుకొస్తే ఇదే యూరియా అమ్మే డీలర్లు అందరూ ప్రైవేట్ వ్యాపారులు
వాళ్ళందరూ 2 కట్టలు కలిపి 1100 రూపాయలకు విక్రయం చేశారు వైరా నియోజకవర్గంలో. అవసరం లేనటువంటి గుళికలు అంటగట్టారు. అంటే వాళ్ళ దోచుకోవడానికి ఈ ప్రక్రియ తేప ప్రక్రియ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని మానుకొని రైతులకి పాత పద్ధతిలోనే యూరియా గ్రామాల వారిగా కూపన్లు ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నారు? వ్యవసాయ శాఖ ప్రతి 5,000 ఎకరాలకు ఏఈఓ ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇంటింటికి తిరిగి ఎవరికి ఎన్ని ఎకరాలు ఉందో కూపన్ ఇచ్చి ఆ ఊళ్ళోనే పెట్టి ఇవ్వచ్చు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్టుకోవడం, తోసుకోవడం, కింద పట్టడం, పోలీసు వాళ్ళు రావడం, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ ఎందుకు? మీరు గ్రామాల్లోనే రైతు వేదికల దగ్గర కూపన్లు చెరువులు ఇచ్చే ప్రక్రియ ఉంది కదా, దాన్ని చేపట్టితే సమస్యలు రాదని చెప్పి రైతు సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. చూడొచ్చు, చాలా మంది రైతులు ఈ యూరియా కోసం క్యూ లైన్లో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుందేమో అనేటువంటి నమ్మకంతో యాప్ డౌన్లోడ్ కావట్లేదు సార్, యాప్ ఎగ్జిక్యూట్ కావట్లేదు అని చెప్తున్నారు. ఒకసారి లైన్ చూస్తే తెలుస్తుంది. ఇది తిరుపతి క్యూ లైన్ లైన్. ఇది దాదాపుగా 1000 మంది పైచిలకు రైతులు ఇంకా ఉన్నారు. ఉదయం నుంచి 400-500 మంది రైతులు వెళ్ళారు. ఇంకా ఇప్పుడు వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కట్ట యూరియా మాత్రం ఇస్తుండటంతో సమస్య తలెత్తుందని చెప్పి రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ఆన్లైన్ యాప్ పనిచేయడం లేదు, ఆఫ్లైన్లో ఇస్తున్నారు, కొంచెం రేటు పెంచేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రైతులు యూరియా కోసం అసకష్టాలు పడుతున్నారు.